వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ గడ్డపై మరోసారి ఎన్నికల శంఖారావం మోగింది. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. అటు అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో మమతా బెనర్జీ తన పీఠాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, ఇటు అధికార మార్పు లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో బీజేపీ దూసుకొస్తుంది. మహిళా ఓటర్లే గెలుపోటములను శాసించబోతున్న ఈ పోరులో లక్ష్మీర్ భండార్కు పోటీగా బీజేపీ భారీ వాగ్దానాలను తెరపైకి తెచ్చింది. మహిళల భద్రత, ఉపాధి హామీలు, మతపరమైన సమీకరణాలు బెంగాల్ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. మరోవైపు ఉనికి కోసం పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇంతకీ బెంగాల్ ప్రజల మనసు గెలిచే మేనిఫెస్టో ఎవరిది? దీదీ తన కోటను కాపాడుకుంటుందా లేక కమలం వికసిస్తుందా? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ మధ్య పోరు రసవత్రంగా మారింది. గెలిపే లక్ష్యంగా రెండు పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను లక్ష్యం చేసుకున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులపైనే పార్టీలన్నీ దృష్టి సారించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, బీజేపీ సరికొత్తగా వాగ్దానాలతో రంగంలోకి దిగింది. మమత కోటను బద్దలు కొట్టేందుకు కమలం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. బెంగాల్ రాజకీయాల్లో ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రతివ్యూహాలు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఇస్తున్న హామీలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్ గడ్డపై అధికారం దక్కించుకునేందుకు సాగుతున్న ఈ పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రతి ఎత్తుగడ వెనక ఒక బలమైన రాజకీయ సమీకరణం దాగి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు దీదీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. 2011 నుంచి టీఎంసీకి అండగా ఉంటున్న మహిళా ఓటు బ్యాంకును కాపాడుకోవటం ఆమె ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన లక్ష్మీ భండార్ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని 1500కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ సాయాన్ని 1700కి పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. పార్టీని కష్టకాలంలో ఆదుకున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఎత్తుగడ వేసింది. మహిళలతో పాటు మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని చేజార్చుకోకూడదని దీదీ భావిస్తున్నారు. తన పాత ఫార్ములాతోనే మూడోసారి విజయ భేరి మోగించాలని ఆమె కృత నిశ్చయంతో ఉన్నారు. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలో కూర్చోబెడతాయని టీఎంసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు చేరువయ్యేందుకు తృణమూల్ క్యాడర్ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. బెంగాల్ రాజకీయంలో ముస్లిం ఓటర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30% ఉన్న వీరు సుమారు 110 సీట్లలో గెలుపోటములను శాసించగలరు. ఈ ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు వక్ఫ్, ఆస్తుల రక్షణ వంటి కీలక హామీలను టీఎంసీ ఇచ్చింది. అలియా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తామని మమతా సర్కార్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి తాము వ్యతిరేకమని టీఎంసీ నేతలు గట్టిగా చెబుతున్నారు. బెంగాల్ రాష్ట్రం ఇక్కడి తల్లులు, మైనార్టీలు, పేదల పక్షాన నిలబడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ హిందుత్వ అజెండాను ఎదుర్కొనేందుకు టీఎంసీ ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో లభించిన మద్దతును ఈసారి కూడా కొనసాగించాలని మమత ప్రయత్నిస్తున్నారు. మైనార్టీ వర్గాల్లో భద్రతా భావాన్ని కల్పించడం ద్వారా ఓట్లను రాబట్టాలని టీఎంసీ భావిస్తోంది. సామాజిక న్యాయం మరియు మత సామరస్యం అనే నినాదాలతో ప్రచారం సాగిస్తోంది. టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు 3000 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ తన సంకల్ప పత్రలో ప్రకటించింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా దుర్గా సురక్ష స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన, సందేశ్ ఖాళీ ఉదంతాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భద్రతపై భరోసా కల్పించడం ద్వారా మహిళల మనస్సు గెలవాలని బీజేపీ భావిస్తోంది. తృణమూల్ కోటలో మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తోంది.
మహిళా సాధికారతతో పాటు హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో చొరబాటుదారులను పూర్తిగా ఏరివేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాదులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ఎన్నికలు బుజ్జగింపులకు, నాయకత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమని బీజేపీ అభివర్ణిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా, అభివృద్ధికి సానుకూలంగా ఓటు వేయాలని ప్రజలను కోరుతోంది. హిందూ ఓట్లను ఏకం చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతామని చెబుతూనే జాతీయవాదాన్ని ప్రచారాస్త్రంగా వాడుతోంది. చొరబాట్ల అంశంపై బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. ఎస్సీ ఎస్టీ బెల్ట్లో టీఎంసీ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ వర్గాలను ఆకట్టుకునేందుకు టీఎంసీ స్కాలర్షిప్లు, హాస్టళ్ల ఏర్పాటు హామీలను ఇచ్చింది. దీనికి దీటుగా బీజేపీ రాజ్బంషీ, కుర్మీ భాషలకు గుర్తింపునిస్తామని ప్రకటించింది. ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసం ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని బీజేపీ ప్రకటించింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి తామే సరైన ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. అటు టీఎంసీ కూడా తన సంక్షేమ పథకాల ద్వారా ఈ వర్గాల మద్దతు కోరుతోంది. విద్యా, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. రెండు పార్టీలు కూడా సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని తమ ఎత్తుగడలు చేస్తున్నాయి. ఉత్తర బెంగాల్లో పట్టు సాధించడం ద్వారా అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. తమపై ఉన్న ఉత్తరాది పార్టీ అనే ముద్రను చేర్పేసుకునేందుకు బీజేపీ కొత్త పంథాను ఎంచుకుంది. ఈసారి బెంగాలీ హిందుత్వ నినాదాన్ని కమలం పార్టీ బలంగా వినిపిస్తోంది. వందే మాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. చైతన్య మహాప్రభు సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని చెబుతూ బెంగాలీ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై వస్తున్న విమర్శలకు బీజేపీ సమాధానం ఇచ్చింది. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం. స్థానిక సెంటిమెంట్లను దెబ్బతీయకుండా హిందుత్వాన్ని ప్రచారం చేయడమే బీజేపీ వ్యూహం. తాము బెంగాలీ సంస్కృతికి వ్యతిరేకం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే రాజకీయ మార్పు కోరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ ద్విముఖ పోరులో తమ ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ పోరాడుతున్నాయి. వీరు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి కేవలం ఉపాధి అంశం చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇచ్చింది. అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని రెండు పార్టీలు ఓటర్లకు మాటిస్తున్నాయి. తాము ఇంకా రేస్లో ఉన్నామని గుర్తు చేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యను ప్రధాన అస్త్రంగా చేసుకుని యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పోరు కేవలం రెండు పార్టీల మధ్యే కాకుండా బహుముఖంగా సాగుతోంది. ఈ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగడుతుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. బెంగాల్ ఓటర్ల తీర్పు ఈసారి అత్యంత కీలకమైన రాజకీయ మార్పులకు సంకేతం కానుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తోంది. ఒకవైపు మహిళా సంక్షేమమే ఆయుధంగా మమతా బెనర్జీ తన పాత కోటను పటిష్టంగా చేసుకునే ప్రయత్నంలో ఉంటే, మరోవైపు భారీ హామీలు, భద్రతపై భరోసాతో ఆ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ తహతహలాడుతోంది. సంక్షేమ పథకాల ఆశలు, నిరుద్యోగతపై ఆగ్రహం, రాజకీయ అస్తిత్వ పోరాటాల మధ్య బెంగాలీ ఓటరు ఎటు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏ మేనిఫెస్టో సామాన్యుడి గుండెకు చేరువయింది, ఏ నినాదం ఓటుగా మారుతుందన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అధికారం ఎవరిని వరిస్తుంది, బెంగాల్ సింహాసనంపై కూర్చునేది ఎవరు, ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఫలితాల రోజు వరకు ఆగాల్సిందే.